గుంటూరు జిల్లా తెనాలిలో వన్ టౌన్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 45 గ్రాముల బంగారాన్ని రికవరీ చేసినట్లు, వాటి విలువ సుమారు 2,50,000 ఉంటుందని వన్ టౌన్ ఎస్ఐ కరీముల్లా తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు షేక్ కరీముల్లా, తెనాలి వన్ టౌన్ ఎస్ఐని. ఈరోజు గౌరవమైన మా గుంటూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, అలాగే తెనాలి డిఎస్పీ పర్యవేక్షణలో మా వన్ టౌన్ సిఐ గారి గైడెన్స్ అనుసరించి రెండు తెనాలి వన్ టౌన్ క్రైమ్లో ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ గురించి వివరాలు వివరించడానికి ఈరోజు ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం. 11/7/24 నైట్ 2 వెంకట వాసు అనే అతను చంద్రావుకు సంబంధించిన అతను బయట మల విసర్జన మూత విసర్జన బయటకు వస్తే అతన్ని బెదిరించి నలుగురు కలిసి అతని మెడలో ఉన్న 2 చైన్లు అలాగే 2 ఉంగరాలు బెదిరించి తీసుకెళ్లారు అనేది ఒక కంప్లైంట్. అలాగే కాంతి శ్రీరామ్ అనే అతను నాదర్పేటకు సంబంధించిన అతను రాత్రిపూట నిద్రపోతుంటే దొంగలు ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి బీరువాలో ఉన్న రెండు కమ్మలు బుట్ట కమ్మలు దొంగలించబడాయని ఒక రిపోర్టు. ఈ 2 రిపోర్టులు తెనాలి వన్ టౌన్లో రిపోర్ట్ చేస్తాగా క్రైమ్ నెంబర్ 193/200 క్రైమ్ నెంబర్ ప్రకారం వీటిని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం అయింది. దర్యాప్తులో ఈరోజు రాబడిన సమాచారం మేరకు ముద్దాయిల క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉండడంతో వాళ్ళని అరెస్ట్ చేయడానికి మీడియేటర్ని తీసుకుని వెళ్ళి వాళ్ళని వెంబడించి పట్టుకున్నాం. వారి దగ్గర నుంచి దొంగలించబడిన సొత్తు ఒక చైను, ఒక నల్లపూస దండ, ఒక జత బుట్టకమ్మలు, 4 చిన్న ఉంగరాలు, ఒక పెద్ద ఉంగరం ముద్దాయిల సమక్షంలో ముద్దాయిల దగ్గర నుంచి మీడియేటర్ సమక్షంలో సీజ్ చేసుకొని వాటిని వీడియో రికార్డ్ చేసుకొని కోర్టుకి హాజరుపరచడానికి ఈరోజు రిమాండ్ రిపోర్ట్ రెడీ చేసుకుంటున్నాం. తెనాలిలో జరిగిన దొంగతనాలు కాకుండా ఈ ముద్దాయిలు మొత్తం దగ్గరగా 12 కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. పార్దోనే అతను దుగ్గిరాల్లో 1, కొల్లిపల్లిలో 2, తెనాలిలో రూరల్ స్టేషన్లో 1, తెనాలి వన్ టౌన్లో 3, వేటపాలెంలో 4 కేసులు, అలాగే మా దగ్గర 2 కేసులు. ఈ కేసులతో పాటు తెనాలి 3 టౌన్లో కేసులో ప్రాపర్టీ కూడా ఒకటి రికవర్ చేయడం అయింది. పార్దోనే అతను గంజాయి చేపురంలో గంజాయి కేసు, అలాగే ఒక స్కూటీ దొంగలించిన కేసులో కూడా పార్దోనే అతను ముద్దాయిగా ఉన్నాడు. వాళ్ళకి కేసు గురించి ఆ సంబంధించిన ఎస్హెచ్ఓలకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. వాళ్ళు పీటీ వారెంట్ వేసుకుని వాళ్ళు దర్యాప్తుని కొనసాగిస్తారు. ఈ కాకుండా ఇంకేమన్నా ముద్దాయిల దగ్గర నుంచి సమాచారం ఇంకా మా కేసులో ఏదైనా ఉంటే వాటిని రిమాండ్ పంపించినారు. పోలీస్ కస్టడీ తీసుకొని తదుపరి దర్యాప్తుని కొనసాగిస్తారు. వీళ్ళని ఎక్కడ పట్టుకున్నారు?